Hi everyone, welcome to Dream Job Online Classes. ఈరోజు సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఇది బెంగళూరులో ఉంది. దీనికి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీని వెబ్సైట్ వచ్చేసరికి www.nal.res.in. సో ఇది పర్మనెంట్ జాబ్స్, ఓన్లీ ఐటీఐ చేస్తే చాలు. దీనికి ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. సిఎస్ఐఆర్ నుంచి సిఎస్ఐఆర్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఐటీఐ మీరు టెక్నీషియన్స్గా జాయిన్ అవుతారు కాబట్టి అక్కడ నుంచి సిఎస్ఐఆర్ నుంచి సిఎస్ఐఆర్కి ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. ఇది నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీకి సంబంధించింది అనమాట ఇది. ఓకే, ఈ నోటిఫికేషన్ ఇందులో టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇచ్చారు, వేకెన్సీస్ అండ్ పోస్ట్స్ వచ్చేసరికి టోటల్ చూద్దాం. యూఆర్లో 30 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ 27, ఈడబ్ల్యూఎస్ 8 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీకి 15, ఎస్టీకి 6. అవుట్ ఆఫ్ ది అబోవ్ ఈఎస్ఎం 8 వేకెన్సీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ కోటాలో 4, పీడబ్ల్యూవిడి 6 ఉన్నాయి ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్కి. సో లెవెల్ 2 19,900 బేసిక్ వస్తుంది. మీకు టోటల్ శాలరీ వచ్చేసరికి 38,000 వస్తుంది. మీకు అన్రిజర్వ్ 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు 19,900కి డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇది బెంగళూరులో ఫస్ట్ ఇనీషియల్ పోస్టింగ్ అయితే బెంగళూరులోనే ఉంటుంది. ఇంకా ఏ ట్రేడ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఫిట్టర్ చేసిన వాళ్ళకి టోటల్గా 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ పాస్ అయి ఉంటే చాలు ఫిట్టర్, లేదా 10th పాస్ అయ్యి డైరెక్ట్గా ఐటీఐ ఫిట్టర్ అప్రెంటిస్షిప్ చేసినా సరే 2 years ఫుల్ టైం చేసినా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అదే ఇచ్చారు, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్. అంటే 10th క్లాస్లో ఎలాగో అందరికీ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది, కాకపోతే మినిమం 55% మార్క్స్ అయితే రావాలి. అండ్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అప్రెంటిస్ ట్రైనీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ఫిట్టర్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ 10th పాస్ అయ్యి ఉండి 55% మార్క్స్ వచ్చి 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అన్నీ ఇక్కడ ఐటీఐ సంబంధించి అన్నీ కూడా ఇదే విధంగా ఇచ్చారు. ఓన్లీ ఐటీఐ చేసి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు, లేదా ఐటీఐ కాకుండా 10th + 2 years అప్రెంటిస్షిప్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అండ్ లేదు అంటే 10th + 3 years ఆ ఫిట్టర్ ట్రేడ్ మీద కానీ, అంటే ఐటీఐ చేసిన మీరు ఏ ట్రేడ్ చేస్తారో ఆ ట్రేడ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రేడ్స్ చూద్దాం. వెల్డర్ ట్రేడ్ ఉంది, 28 years వరకు ఇచ్చారు. ఓబీసీకి అయితే 3 years అంటే 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టర్నర్ వేకెన్సీస్ ఉన్నాయి. టర్నర్ ఓబీసీలో 1 వేకెన్సీ ఉంది, ఎస్సీలో 1 వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఉన్నాయి, టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్లో 1, ఓబీసీలో 4, ఈడబ్ల్యూఎస్లో 1, ఎస్సీ 3 ఉన్నాయి, ఈఎస్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెషినిస్ట్ ఉన్నాయి, మెషినిస్ట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. యూఆర్లో 1, ఓబీసీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐసిటిఎస్ఎం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఇవి కూడా ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ అండ్ మెకానికల్ ట్రేడ్. ఓకే, అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ కూడా ఇచ్చారు. అండ్ డ్రాఫ్ట్మెన్ మెకానికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్, అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కోపా, అండ్ మోటార్ మెకానిక్, ఎలక్ట్రోప్లాటర్ అండ్ పెయింటర్ జనరల్, షీట్ మెటల్ ట్రేడ్, షీట్ మెటల్ వర్కర్ కూడా ఇచ్చారు. అండ్ హౌస్ కీపర్ ఇది కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇవి టోటల్గా వేకెన్సీస్ అనమాట. అంటే ట్రేడ్స్, ఏ ట్రేడ్స్ అనేది ఇక్కడ చూసాం.
ఇంకా ఈ సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనేది ఉంటాయి. ఓకే, స్టేజ్ 1 వచ్చేసరికి మనకి మన అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేయటం జరుగుతుంది. అప్పుడు ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. ట్రేడ్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే మీకు ట్రేడ్ టెస్ట్ మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళు మాత్రం అప్లై అయితే చేయండి. ఓకే, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని 3 ఉంటాయి. ఈ ఎగ్జామ్ మొత్తం కూడా OMR బేస్డ్ ఎగ్జామ్. ఓకే, అండ్ స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ అనేది మీ ఇండివిజువల్ ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అండ్ స్టాండర్డ్ SSC ప్లస్ ITA. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, 2 hours 30 minutes టైం అనేది ఉంటుంది. స్టేజ్ 2 టోటల్గా. పేపర్ 1 వచ్చేసరికి 1 hour టైం, మెంటల్ ఎబిలిటీ ఇస్తారు 100 మార్క్స్కి. అండ్ పేపర్ 2 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్తారు. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీకి అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అండ్ స్టేజ్ 3 పేపర్ 3 వచ్చేసరికి సబ్జెక్ట్ మీద ఉంటుంది. 50 మార్క్స్కి 50 క్వశ్చన్స్ ఉంటే 150 మార్క్స్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మీరు ఎవరైతే ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే కంపల్సరీగా ట్రేడ్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. ట్రేడ్ టెస్ట్ పాస్ అయితేనే మీకు నెక్స్ట్ మార్క్స్ వస్తే జాబ్ అనేది ఇస్తారు. అండ్ ఎక్స్పీరియన్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ కరెక్ట్గా ఉండాలి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏ విధంగా అయితే మీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో మీ అడ్రస్ ప్రూఫ్లు కానీ అదే ఐడి ప్రూఫ్లు కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. అన్ని సర్టిఫికేట్లు కూడా ఒకే విధంగా ఉండాలి. అండ్ లేటెస్ట్ OBC కానీ SC ST సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూస్తాం. 18 years నుంచి 28 years వరకు ఇచ్చారు UR క్యాండిడేట్స్కి. OBCకి అయితే 5 years, SC STకి అయితే OBCకి 3 years, SC STకి 5 years. ఇంకా నెక్స్ట్ దీని ఎగ్జామినేషన్ ఫీజు అవి కూడా చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి టోటల్గా 500 rupees ఎగ్జామినేషన్ ఫీజు. SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయని అవసరం లేదు. ఓకే, ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎటువంటి ఆఫ్లైన్ కాపీ మీరు పంపించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఫీజు వచ్చేసరికి ఈ డిపార్ట్మెంట్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్, కర్ణాటక నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ. అప్లికేషన్ ఫీజ్, రిటైల్, పోస్ట్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th July 2025. ఆల్రెడీగా ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ వన్స్ ఫీజ్ పే చేసిన తర్వాత రీఫండ్ అయితే రాదు. ఇంకా అప్లికేషన్ ఫీజ్ ఎక్సెప్టెడ్ అప్లికెంట్స్ SC ST PWD ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. మీరు ఎటువంటి ఫీజ్ పే చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అదే ఇచ్చారు. ఇంకా చెక్ లిస్ట్ వచ్చేసరికి మీరు స్క్రీనింగ్ టెస్ట్కి అంటే ట్రేడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మీకు 500 ప్రింట్ కాపీ మీరు SBI కలెక్టర్ ద్వారా ఫీజ్ పేమెంట్ చేస్తారు కదా, అది ఉండాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అకాడమిక్ సర్టిఫికేట్స్ 10th క్లాస్ ITI, ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే NOC సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఆధార్ కార్డు ఆర్ పాన్ కార్డు లేదా ఓటర్ ID ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్లో కూడా డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లీవింగ్, కరెంట్ జాబ్ స్టేటస్ ఇవి కూడా మీరు అందులో మెన్షన్ చేసి ఉండాలి. దీంతోపాటు శాలరీ స్లిప్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా మరి వాళ్ళు అటాచ్ చేసి చేయాలి. సో ఎవరైతే పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు పెట్టండి. ఎటువంటి ఫేక్ ఎక్స్పీరియన్స్లు అయితే పెట్టొద్దు, ఎందుకంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు.
ఓకే ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్. సో ఎవరికైతే ఐటీఐ ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.